బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య ఉదంతంతో మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికలపై సందిగ్ధత తొలగిపోయింది. 6వ వార్డులో జరగాల్సిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇక నియమావళి ప్రకారం పోటీలో ఉన్న గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి మరణిస్తే ఆ వార్డులో ఎన్నికను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మహదేవ్ మృతిపై నివేదిక అందుకున్న అధికారులు 6వ వార్డులో పోలింగ్ను నిలిపివేశారు. మిగిలిన వార్డులో ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య ఉదంతంతో మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికలపై సందిగ్ధత తొలగిపోయింది. 6వ వార్డులో జరగాల్సిన ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, మనం చూస్తున్నాం ఇప్పటికే అభ్యర్థులు చనిపోవడం కానీ లేదంటే ఇతరత్ర కార్యాలయాల వల్ల అక్కడ పోలింగ్ ని వాయిదా వేయడం కానీ లేదంటే రద్దు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే మక్తల్లో కూడా అదే జరుగుతుంది ఎన్నికల సంఘం అని చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ని మనం చూడొచ్చు అనుకోవచ్చు శంకర్? రత్న, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం 6వ వార్డు ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. 6వ వార్డుకు సంబంధించి ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తంగా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. నిన్నటి వరకు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మహాదేవప్ప ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గం అంతా కూడా అంత హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో పూర్తిగా ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా పూర్తిగా కన్నీటి పర్యటన అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తమతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా కన్నీటి పర్యటన అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమతో పాటు కలిసి తిరిగినటువంటి తమ అభ్యర్థి లేకపోవడంతో పూర్తిగా పూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఓవరాల్ గా ఏదైనా అభ్యర్థి ఎవరైనా చనిపోతే ఆ వార్డుకు సంబంధించి కౌన్సిలర్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలంతా కూడా ఆపివేయాల్సి వస్తుంది. దాన్ని రద్దు చేసి తిరిగి దానికి మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ను నిర్వహించాల్సి వస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు ఇదే రిపీట్ అయింది. ఇక్కడ కూడా పూర్తిగా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి 6వ వార్డును ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కూడా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడు జరగబోతాయనేది మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది రత్న. ఎస్ శంకర్, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనే సందిగ్ధత ఇంకా ఇప్పటికే తొలగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇతరత్ర పార్టీ అభ్యర్థులు ఏమంటున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి అనుకోవచ్చు? అసలు ఆ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు? ఎస్ రత్న, ఎందుకంటే ఇప్పటికే గత కొద్ది రోజులుగా ప్రచారాన్ని వేడిగా కొనసాగించారు. మొత్తంగా ఒకవైపు డబ్బులు పూర్తిగా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ వచ్చారు. ప్రచార రథాలకు కావచ్చు, తిరుగుతున్న క్రమంలో భోజనాలకు, ఇవన్నీ కూడా అభ్యర్థులకు తలకు మించినటువంటి భారంగా కూడా మారుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బుల వ్యవహారం అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు నిర్వహించిన ప్రచారానికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా ఖర్చు పెట్టేశారు. తిరిగి ఒక్కరోజు వ్యవధిలో ఇదంతా ఆగిపోవడంతో ఆ వార్డుకు సంబంధించినటువంటి మిగిలిన అభ్యర్థులు కాస్త డైలమాలో పడ్డారు. కానీ ఇదంతా కూడా మానవత్వంతో ఆలోచించాలి. పూర్తిగా తమకు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా నిశ్శబ్ద వాతావరణంలోకి మునిగిపోయారు. మొత్తంగా ఎన్నికలు ఆగిపోయినా సరే పూర్తిగా తర్వాత చూసుకోవచ్చు అనే క్రమంలో కూడా మిగతా వారంతా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ ఆ వార్డుకు సంబంధించి ఇన్ని రోజులు పెట్టినటువంటి ఖర్చంతా కూడా పూర్తి స్థాయిలో బుడిదలో పోసినటువంటి పన్నీర్తో పాటు మొత్తంగా ఆ అభ్యర్థులు మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ తర్వాత తిరిగి అభ్యర్థులు బరిలో ఉండడం, ఇలాంటి పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, ఈ రాజకీయ వాతావరణాలు అప్పటికి ఎలా మారుతాయి అనేది మాత్రం కొంత గందరగోళ వాతావరణం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ చనిపోవడం, తమ స్థానికుడు చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి మిగతా అభ్యర్థులు కూడా పోస్ట్ పోన్ కు ఓకే ఆ ఎన్నికలు తిరిగి నిర్వహించినప్పటికీ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఇక మక్తల్లోని బీజేపీ 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యతో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్నికల సంఘం ఎన్నికల్ని రద్దు చేసినట్లు మనకు తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనే డేట్ కూడా ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది.